ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 41వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో యోగ భ్రష్టునకు ఎటువంటి గతి లభిస్తుందని చెప్పారంటే, అతనికి ఈ లోకమున కానీ పరలోకమున కానీ దుర్గతి ఎన్నడూనూ కలగదు, సద్గతియే కలుగును. మరి ఇక్కడ శ్రీకృష్ణమూర్తి సిద్ధాంతీకరించినటువంటి విషయం ఏమిటంటే, శుభకార్యములను చేయువారికి ఎవరికి దుర్గతి కలగదు, సద్గతియే కలిగినటువంటి పరమ సత్యాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నారు. అయితే తెలుసుకోబోయేటువంటి 41వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దేహ వియోగానంతరము యోగభ్రష్టుడికి ఎట్టి సద్గతి పొందుతాడో వివరిస్తున్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహం శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్ట యోగము నుండి జారినవాడు అనగా యోగసిద్ధిని పొందనివాడు అంటే మరణానంతరము పుణ్యకృతాం పుణ్యము చేసిన వారి యొక్క లోకములను ప్రాప్య పొంది శాశ్వతీ అనేకములైన సమాహ సంవత్సరములు ఉషిత్వా నివసించి అంటే తదుపరి ఏమవుతుంది, శుచీనాం పరిశుద్ధులైనట్టి అంటే సదాచారవంతులైన శ్రీమతాం శ్రీమంతుల యొక్క గేహే గృహమునందు అభిజాయతే పుట్టుతున్నాడు. యోగభ్రష్టుడు అంటే మరణానంతరము పుణ్యాత్మల లోకములను పొంది అక్కడ అనేక సంవత్సరములు నివసించి తదుపరి పరిశుద్ధులైనటువంటి శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుతున్నాడు. యోగభ్రష్టులైనటువంటి వాడు దుర్గతిని పొందడాన్ని కింద శ్లోకంలో చెప్పారు. మరి ఎట్టి సద్గతిని పొందుతాడో ఈ శ్లోకంలో నిరూపించబడినది. మరణానంతరము పుణ్యవంతుల యొక్క లోకములకు జని అక్కడ చాలా కాలము వసించి తదుపరి సదాచారపరమైనటువంటి ధనవంతుల గృహములో జన్మిస్తాడు. అట్లా జన్మించి తాను ఇదివరలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి యోగాభ్యాసాన్ని మరలా కొనసాగిస్తాడు. పుణ్యాత్మల లోకములందు సుఖమే ఉండును కానీ దుఃఖం ఉండదు. మరియు శ్రీమంతుల గృహమందు దారిద్ర్యాది బాధలు ఇవి కూడా ఉండవు. వారు సదాచారపరమైనటువంటి శ్రీమంతులు కాబట్టి భోగ విలాసాది దుశ్చేష్టలు ఏమీ కూడా వారికి ఉండవు. మరలా యోగాభ్యాసాన్ని కొనసాగించడానికి ప్రదేశమే అది అవుతుంది. కాబట్టి యోగభ్రష్టునకు మరణానంతరం ఎల్లడలా అనుకూల వాతావరణమే సంభవించును కానీ ప్రతికూలమైనది కాదు. అందుకే అతని సద్గతే లభించునని స్పష్టమవుతుంది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.